ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో, నూతన వారంలో మనం ప్రవేశించి ఉన్నాము. గడిచిన వారంలో మనం ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉంటాం. అయితే ఈ నూతన వారంలో మన ఎదుట ఉన్న అనేక సవాళ్లలో దేవుడు మనకు తోడై ఉండాలని, ఈ దినమంతా కూడా ఆయన తన నూతన వాత్సల్యంతో మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం. ఈ దినము దావీదు రాసిన కీర్తన 27వ కీర్తనలోని 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్రంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అన్న ఈ మాటలు చివరి అంటే కీర్తనలో చివరి వచనము ఎంతో అద్భుతమైనటువంటి తన యొక్క నిరీక్షణను చూపిస్తుంది. దావీదు రాసినటువంటి కీర్తనలు అన్నిట్లో కూడా మనం చాలాసార్లు అతని యొక్క హృదయంలో ఉండే వేదనను చూస్తాం, అతని చుట్టూ ఉన్నటువంటి శత్రువుల దాడులను చూస్తాం, అతనికి ఎంత దుఃఖం ఉందో, బాధ ఉందో, ఎంత అవమానానికి గురవుతున్నాడో, ఎన్ని విధాలుగా తను కష్టపడుతున్నాడో అవన్నీ కూడా యెహోవా సన్నిధిలో మొరపెట్టుకోవడం చూస్తాం. అయితే 27వ కీర్తన మొదటి వచనంలోనే అతడు దేవుని పట్ల నిరీక్షణను చూపిస్తూ ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణయునైనాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. అంటే ఈ లోకంలో ఎవరికి కూడా నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు వెలుగు, రక్షణ, అలాగే ఆయన నా ప్రాణదుర్గము. కాబట్టి ఆయనే మనకు ఇంత గొప్ప ధైర్యం ఇచ్చే వాడుగా ఉన్నప్పుడు మనం ఎవరికైనా భయపడవలసిన అవసరం కానీ, ఎవరికైనా వెరిచే అవసరం కానీ మనకు లేదు. దేవుడు తన జీవితంలో వెలుగును తీసుకుని వచ్చాడు కాబట్టి తను ఎంతో ధైర్యంగా ఆ వెలుగులో నడవాలని ఆశిస్తూ ఉన్నాడు. అతని చుట్టూ బాధించే శత్రువులు ఉన్నారు. అయితే తనతో యుద్ధం చేయడానికి దండు దిగినా కూడా నా హృదయం భయపడదు, నేను అస్సలు ఏమీ కూడా భయపడకుండా ధైర్యం విడవకుండా ఉంటాను అని అతడు ఎంతో ధైర్యంగా ఒక నిరీక్షణతో, గొప్ప నిరీక్షణతో చెప్తూ ఉన్నాడు. అతడు అంటున్నాడు, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని. ఇలాంటి ఆశ మనకు ఎంత మాత్రం ఉంటుంది? మనలో మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనము వెంటనే దేవుణ్ణి వదిలేస్తాము, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం. దేవుని యొక్క అసలు దేవుడు ఉన్నాడా, ఆయన నాతో ఉన్నాడా, నా జీవితంలో కార్యం చేస్తున్నాడా అని ఒక విధమైన ఆలోచనలో పడి మనం అసలు దేవుని వాక్యాన్ని చదవడం మానేస్తాము, ప్రార్థన చేయడం కూడా మానేస్తాము. అలాంటి ఒక స్థితిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాము. ఇదంతా ఎందుకు వస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆ నిరుత్సాహము, మనలో ఉన్నటువంటి కృంగుదల ఆ విధంగా తీసుకొస్తుంది. అయితే మనము కృంగుదల లేకుండా కనిపెట్టుకొని ఉండే ఆ అలవాటును, కనిపెట్టుకొని ఉండే ఆ పద్ధతిని మనము ఉంచుకున్నట్లయితే, మన హృదయంలో ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు కనిపెట్టేవారుగా ఉన్నట్లయితే ఇలాంటి కృంగుదల మనకు ఉండదు. దావీదు అంతగా ప్రార్థనా పూర్వకంగా జీవిస్తున్నాడు కనుకనే అతడు దేవుని పట్ల అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. చూసారా, అతడు అంటున్నాడు, నేను నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసిస్తాను, ఎందుకంటే ఆయన ఆలయంలో ధ్యానించాలని, ఆయన సన్నిధిని వెదకాలని నేను ఎదురు చూస్తున్నాను, అందుకే యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని చెప్తూ అతడు తన యొక్క ఆశను, తన యొక్క హృదయంలో ఉన్న అభిలాషను తెలియజేస్తూ ఉన్నాడు. ఆపత్కాలంన ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని చెప్తూ ఉన్నాడు. అంటే అతని యొక్క ధైర్యం ఏమంటే, నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా భయపడను, ఇంతమంది నా మీదకి యుద్ధానికి వచ్చినా కూడా నేను భయపడను, ఎందుకంటే నన్ను ఆయన ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచి ఉంచుతాడు, కనుక ఆయన నన్ను కాపాడే దేవుడు, తన గుడారపు మాటున నన్ను దాచును, అప్పుడు శత్రువులకు నేను కనిపించను, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును, శత్రువులు ఎక్కి రాకుండా ఆయన నన్ను ఎంతగానో కాపాడుతాడు. కాబట్టి నాకు అసలు భయం ఎందుకు,
నేను అసలు భయపడవలసిన అవసరం నాకేమీ లేదు అని అతడు ఎంతో చక్కగా చెప్తూ అతను అంటున్నాడు, అతను అంటే తనకున్న కష్టము, తన శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, అయినప్పటికీ కూడా అతడు ధైర్యవంతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మనము కష్టంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని దాచే దేవుడు అని అతడు నమ్ముతున్నాడు కాబట్టి ముందుగానే అతడు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాడు. ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పిస్తాను, నేను పాడతాను, ఆయనను గురించి స్తుతిగానం చేస్తానని ఎంతో ధైర్యంగా అతడు చెప్తూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆ ధైర్యము చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఇదిగో బైబిల్ గ్రంథం అంతా కూడా రాయించబడింది పరిశుద్ధాత్ముని ద్వారా. అయితే ఈ దావీదు కీర్తనలలో మనము చదివిన ప్రతి కీర్తనలో కూడా మనకు ధైర్యంను కలిగించేటువంటి మాటలు ఉంటాయి. మరి దావీదులో ఉన్నటువంటి ఆ ధైర్యము, దావీదులో ఉన్నటువంటి అవిశ్వాసము, దావీదులో ఉన్నటువంటి ఆ కనిపెట్టే స్వభావం, ఇవన్నిటిని బట్టి మనం కూడా నేర్చుకోవాలి. అతడు దేవుణ్ణి ముందుగానే స్తుతిస్తున్నాడు, తనను కాపాడుతాడు కాబట్టి స్తుతిస్తున్నాడు, తనను బలపరుస్తాడు కాబట్టి స్తుతిస్తున్నాడు, తనను దాచి ఉంచుతాడు, ఎంతో చక్కగా మరి శత్రువుల చేతికి చిక్కకుండా దాచి ఉంచుతాడు అని నమ్ముతున్నాడు కాబట్టి అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మరి మనమైతే ఎన్నిసార్లు ఆ విధంగా ఏదైనా జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనము వెంటనే దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా. కానీ దావీదు అసలు ఎంత ధైర్యంగా కనిపెట్టి ఉన్నాడంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు, ఆయన తన మార్గమును నాకు బోధిస్తాడు అని అతడు ఎంతో ధైర్యంగా తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటున్నాడు. అందుకే అతడు అంటున్నాడు, నేను సజీవుల దేశమున యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను. అందుకే నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాను, ధైర్యం తెచ్చుకొని యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. నిజమే, ఆయన ఆపత్కాలంలో మనల్ని దాచి ఉంచే దేవుడు. ఈయన ఒక చక్కటి ప్రార్థన, ఈ కీర్తన ఒక ప్రార్థనగా ఉన్నది. అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు చేస్తూ పాడుతూ దేవుణ్ణి స్తుతించేవాడు కదా. మరి తన యొక్క సితారా మీద తను ప్రార్థిస్తూ ఉండేవాడు. అలాంటి ప్రార్థనే ఇది కూడా. మరి మనము నమ్మితే ఆయన నిజంగా అద్భుతం చేస్తాడు. ఒక పాస్టర్ ఉన్నాడంట, అతడు ఒక కమ్యూనిస్ట్ దేశంలో అస్సలు ఎవరు కూడా ఆ దేశ గవర్నమెంట్ అస్సలు ఒప్పుకోదు క్రైస్తవులు అక్కడ ఉండకూడదని. క్రైస్తవులు సీక్రెట్గా ఎవరు కూడా ప్రార్థన చేసుకోకూడదు. ప్రార్థన చేయడం కనిపిస్తే వాళ్ళను వెంటనే పట్టుకుపోయి చెరసాలలో వేయడం, టార్చర్ చేయడం, పర్సిక్యూట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఆ పాస్టర్ గారు ఎంతో ధైర్యంగా ఒక గ్రామంలో, అంటే చాలా ఎవరూ తెలియని చోట చాలా సీక్రెట్గా కొంతమంది విశ్వాసులతో కలిసి ప్రార్థనలు చేస్తూ ఉండడం ఎవరో చుట్టుపక్కల వాళ్ళు చూసి గవర్నమెంట్కు అది చేరవేశారు. అప్పుడు వాళ్ళు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ విషయము అర్థమైంది, వాళ్ళకు తెలిసిన వెంటనే అందరూ డిస్బర్స్ అయిపోయారు. ఈ పాస్టర్ గారు కూడా నెమ్మదిగా వస్తూ ఉన్నాడు. అయితే దారిలో వాళ్ళు ఆయనను కనుగొని ఆయనను పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు ఆయన పారిపోతూ గబగబా పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే సైనికులు ఎంతో వేగంగా పరిగెడతారు, ఇతడు కూడా వేగంగానే పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఒక పాడుబడ్డ బేకరీ లాంటిది ఒకటి కనబడింది, అక్కడికి ఆ లోపలికి వెళ్ళిపోయాడు. అది పాడుబడిపోయింది, అందులో ఎవరూ లేరు, అందులో ఏమీ పని కూడా జరగడం లేదు. అయితే అది చాలా మురికిగా ఉంది, చాలా దుమ్ము పట్టి ఉంది. అలాంటి చోట దాక్కోవడానికి కూడా పెద్దగా స్థలం లేదు. అయితే ఒక చోట అది పోయి గూడు ఉంటుంది కదా, అలాంటి చోట బాగా మట్టి, బాగా ఒక పొగ చూరినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలోనికి లోపలికి ఇట్లా దూరిపోయి ఆయన అక్కడ కూర్చున్నాడంట. అయితే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నన్ను కాపాడవా, ఇదిగో ఈ శత్రువులు ఇలా చుట్టుముట్టారు, మరి నన్ను నీ చిత్తమైతే నాకు సహాయం చేయి అని అనుకుంటూ లోపలికి ఉన్నాడు. అది చీకటిగా ఉంది కాబట్టి బయట వాళ్ళకి అంతగా కనిపించటం లేదు. సైనికులు ఆ ప్లేస్కి వచ్చారంట, అంతా వెతుకుతూ ఉన్నారు. అయితే వాళ్లకు అతడు కనిపించలేదు.
ఒక ఇద్దరు సైనికులు అటువైపు వచ్చారు ఆ పొగ గూడు ఉన్నటువంటి చోటుకి. అది అక్కడ లోపలికి ఇతనున్నాడు, బయటికి కనిపించటం లేదు. అయితే వీళ్ళన్నారు అది అందులో దాక్కున్నాడేమో చూద్దాం అని అంటే, ఇంకొక సైనికుడు అన్నాడంట, ఎలా చూస్తావు, అది అర్థమవుతుంది కదా, దాని చుట్టూరు దాని ముందు పక్క భాగం అంతా కూడా సాలెగూడు దట్టంగా అల్లుకొని ఉంది కదా, అతడు లోపలికి వెళ్ళి ఉంటే ఆ గూడు ఉండదు కదా, అర్థం కావడం లేదా, అక్కడ అతను లేడు అని ఇంకొక అతను చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా బయటికి వచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారు, కంప్లీట్గా వెళ్ళిపోయారని తెలుసుకున్న తర్వాత అతడు బయటికి వచ్చి నెమ్మదిగా తన గ్రామం చేరుకున్నాడు. అయితే అతడు ఎంతగానో దేవుని స్తుతించాడు. ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత అద్భుతంగా నన్ను రక్షించాడు. తను లోపలికి వెళ్ళేటప్పుడు లేని సాలెగూడు ఆ సైనికులు వచ్చే లోపల ఎలా అల్లబడింది. నిజంగా చాలా చిన్న చిన్న విషయాలతో కూడా దేవుడు మనల్ని కాపాడగలడు. చాలా చిన్న చిన్న కీటకాలను కూడా దేవుడు మనల్ని కాపాడడానికి ఉపయోగించుకుంటాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి కదా. మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఆపత్కాలంలో మనల్ని తన పర్ణశాలలో దాచును అని అతనికి గుర్తొచ్చిందంట. అందుకే ప్రభువా, నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాను, నేను ధైర్యం తెచ్చుకుంటాను అని అతడు కూడా ఈ కీర్తననే జ్ఞాపకం చేసుకొని స్తుతులు చెల్లించాడంట. దావీదు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అని మనకు చెప్తున్నాడు. నిజమే, మనము ఏ సమస్యలలో ఉన్నా కూడా మనం కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం, ధైర్యం తెచ్చుకుందాం, నిబ్బరంగా మన హృదయాన్ని ఉంచుకొని ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఆయన తప్పక మనకు సహాయం చేసే దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అవును ప్రభా, మా జీవితాలలో మేము ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలలో ఉన్నా మీరు వెంటనే మాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. మా తండ్రి, మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మేము మా హృదయమును నిబ్బరంగా ఉంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మా హృదయం కృంగిపోయినప్పుడు, మేము నిబ్బరంగా లేకుండా రకరకాల ఆలోచనలు చేస్తూ మేము ఉన్నప్పుడు మాలో ధైర్యం సన్నగిల్లుతుంది, మేము కృంగుదలకు వెళ్తాం. కానీ ప్రభా, మేము ఎప్పుడైతే నీ కొరకు కనిపెట్టుకొని ఉంటామో అప్పుడు మేము ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాం. దేవా ప్రభా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు తండ్రి. మా జీవితాలలో నువ్వు చేసే అనేకమైన అద్భుత కార్యాలను మేము గమనిస్తున్నాము. అవును ప్రభా, ఈ లోకంలో మేమంతా కూడా అనేక మార్లు నీ యొక్క అద్భుతాలను చూసి ఉన్నాము తండ్రి. నీకే వందనములు చెల్లించుకుంటూ నాయనా, నీ యొక్క కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము, నిన్ను కొనియాడుతున్నాము. దేవా, నీకు వందనములు. మా ప్రభా, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్యలో కూడా నాయన ప్రభా, మీరు తప్పకుండా వారిని కాపాడతారు, వారిని ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొస్తారు అని ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ప్రభా, మరి వారు నీ యందు భయభక్తులతో విశ్వాసంతో జీవించడానికి, కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా ప్రభా, మరి నీ యొక్క కృపచేతనే ప్రతి సమస్య కూడా మా జీవితాలలో తీరిపోతాయి. మేము ధైర్యంగా నీ కొరకు కనిపెట్టుకొని మా ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రతి పనిని కూడా మీరు బాగు చేస్తారు ప్రభా. మేము ఉత్సాహధ్వని చేస్తూ నీకు బలులు అర్పిస్తాము. మా బలి అంటే మేము జిహ్వా బలి అర్పించాలి. అవును, మా స్తుతి యాగము అదే కదా మా తండ్రి. ఆ విధంగా మేము మా జిహ్వా ఫలము నీకు అర్పిస్తూ నిన్ను స్తుతించే కృపను దయచేయండి. ఎల్లప్పుడూ కూడా మేము పాడుతూ నిన్ను స్తుతించేటట్లుగా నాయన, స్తుతిగానం చేయనట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయండి. అప్పుల సమస్య నుంచి విడుదల దయచేయండి మా ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవా. మరి కుటుంబాలలో ఉన్నటువంటి కలతల నుంచి విడుదల మా ప్రభా. అనైక్యత, మరి ప్రేమ రాహిత్యం, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా. ఎంతమంది అయితేనైనా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని
ఇంకా అనేక రకాల సమస్యలు, ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అవమానాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి ఆ పరిస్థితుల నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. మా ప్రభానైనా ప్రతి ఒక్కరి మనసులను మార్చండి, అధికారుల మనసులను మార్చండి, కొలీగ్స్ మనసులను మార్చండి. ప్రతి పరిస్థితిని మీరు సామరస్యంగా జరిగించమని, ప్రతి పరిస్థితిని బాగు చేయమని తండ్రి మిమ్మల్ని ప్రార్థించి అడుగుతున్నాం. ఈ లోకంలో మేము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ఆ కనిపించని ఆ అంధకార శక్తులతో పోరాడుతున్నాం. అయితే ప్రభా, మా పోరాటము నీవు చేస్తున్నావు, మేము కాదు. కానీ ఈ యొక్క ఆత్మ ఖడ్గము, మరి వాక్యం అనే ఖడ్గము, ఇవన్నీ కూడా మేము పట్టుకొని తండ్రి మేము నీతో అపవాదితో పోరాడినప్పుడు మీరు మాకు బదులుగా మా పక్షంగా పోరాడుతున్నందుకు యుద్ధంలో మీరే మాకు జయం ఇస్తారు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఎంతమంది అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. దేవా, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన. తీవ్రమైన అనారోగ్యంతో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో వారు ఉన్నారు. దేవా, దయ ఉంచి వారిని అందరినీ కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి, కృప చూపించే దేవుడు మీరు, అద్వితీయుడైన దేవుడు మీరు, ఆశ్చర్యకరుడు నాయన. మా ప్రభా, కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనంతా కూడా తొలగించండి తండ్రి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తొలగించండి మా ప్రభానైనా. మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, మరి ప్రపంచం అంతటా శాంతిని సమాధానమును కుమ్మరించండి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం తండ్రి భయంకరంగా ఉన్నది మా ప్రభా. మరి ప్రతి చోట కూడా శాంతిని కుమ్మరించండి తండ్రి. మా ప్రభానైనా మీరు అద్భుతాలు చేయగలరు. మీ చిత్తం ఏమిటో మాకు తెలియదు తండ్రి. రాకడ దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా తండ్రి దేవా, మా జీవితాలలో మాకున్నటువంటి సమస్యలు, మరి మా ప్రియులు, మాకు తెలిసిన వారు, మా బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా ఇంకా నిన్ను ఎరగని స్థితిలో ఉన్నట్లయితే వారందరి హృదయాలలో మీరు మార్పును దయచేయండి. వారి హృదయాలలో నీ యొక్క వెలుగును నింపండి. మనోనేత్రాలను వెలిగించి నీ సిలువ విలువను గ్రహించగలిగే స్థితిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మేమంతా ప్రార్థిస్తున్నాము, కనిపెట్టి ఉన్నాం నాయన. త్వరలోనైనా తగిన కాలంలో, యుక్త కాలమున మీరు వారికి నీ ప్రత్యక్షతను ఇస్తావని నమ్ముతూ విశ్వాసంతో స్తోత్రం చెల్లిస్తున్నాను మా ప్రభా తండ్రి. వ్యసనాలకు గురైనటువంటి వారికి కూడా మీరు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించండి. మా దేశంలో ఉన్న పరిస్థితులను మీరు చూస్తున్నారు దేవా. మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హింసలు మీకు తెలుసు. దయ ఉంచి ఆ ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని వేడుకుంటున్నాము దేవా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినము మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు మాకు జయంనిచ్చి చక్కగా నడిపించండి. నీకు మహిమార్థంగా మా ప్రభానైనా యవన బిడ్డలను దీవించి, చదువుకుంటున్న బిడ్డలు ఎంతో ఆతృతగా వారి యొక్క రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. మరి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఉన్నత విద్య కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు చక్కగా జ్ఞానంతో కాపాడమని ప్రార్థిస్తున్నాము. చక్కటి ఎంపిక చేసుకున్నట్లుగా సహాయం చేయండి. ఇది నా బర్త్డేలు, వివాహదనం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి తండ్రి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. నీ దీవెనలు వారిపైన కుమ్మరించి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.